భార్య అంటే కుటుంబానికి దీపం. భార్య అంటే సృష్టిని పరిపాలించడానికి గర్భములో పిండముగా బిడ్డలు పెంచేది. భార్య అంటే భరాయించేది. భార్య అంటే కుటుంబాన్ని చక్కబెట్టేది. భార్య అంటే ఇల్లు కట్టేది. గుణవంతైన భార్య దొరుకుట అరుదు. అంటే భార్య ఒక కుటుంబానికి వ్యవస్థని లేకపోతే కుటుంబాన్ని పెంచగలిగిన సమర్థన కలిగిన వాణి అయితే, ఒక తల్లి ఒక కుటుంబానికి కోడలుగా వెళ్ళినప్పుడు కోడలుగా ఆమె తన కాపురాన్ని చేస్తున్నప్పుడు తనకంటే ముందు అత్తగా ఉన్నామా, తనకంటే ముందు ఆ ఇంటికి కోడలు వెళ్ళినామా, ఈ కొత్తగా వచ్చిన కోడల పైన పెత్తనము చలాయించాలని చూస్తుంది. అవునా కదా చెప్పండి. నేను నీకు మిత్తని, నేను నా చెప్పిన మాట నువ్వు వినాలి అని అనసేయాలని చూస్తుంది. నేను కొత్తగా వచ్చాను కదా, నా ఇంట్లో ఈ ఇంట్లో సమస్య మొత్తం నాకు తెలియాలి అని చెప్పి కొన్ని రోజుల పాటు అనుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది, అమ్మాయి మిత్త నిన్ను బెదిరిస్తుంది. అసలు మిత్త సంగతి తెలుసా, మీ మామను 2 సార్లు కొట్టింది. మిత్త సంగతి తెలుసా, వాళ్ళ అత్తని 2 సార్లు మిత్త కొట్టింది. అసలు మిత్తను చూసి నువ్వు భయపడుతున్నావు ఏంటి అని బయట నుండి కొన్ని వింటది. తర్వాత వెంటనే తన జీవితాన్ని మార్చింది అనమాట, గేరు మార్చింది. అత్త మీద ఎదురు తిరగటము జరిగింది. కానీ గుణవతి అయిన భార్య అట్ట ఎదురు తిరగలేదు. పూర్వము యేసు ప్రభువుని నమ్ముకున్న వారట, దేవుణ్ణి ఎరిగిన వారట, దేవుణ్ణి పూజించేవారట, తన యజమానుని తన భర్తను ఒక దేవుడిగా భావిస్తారట. పూర్వకాలంలో దేవుడు నమ్ముకున్న పరిశుద్ధ విషయాలు అలంకరించుకుంటారంట. అలంకరణ ఏంటి అంటే భర్తను యజమానుడా అని పిలవటం. ఆ గుణవతి అయిన భార్య భర్తకి ఇరివిచ్చిన భార్య చారా, అయ్యా నాకు నువ్వు యజమానుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను, నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను ఉండాలి. ధర్మం చెప్తుంది, నువ్వు నాకు యజమానుడు అని చెప్పి భర్తతో పాటు తన దేశాన్ని వదిలి భర్తతో పాటు భర్త ఎక్కడుంటే అక్కడ ఉండటానికి బయలుదేరింది. గుణవతి అయిన భార్య భర్తకి ఎన్ని పోటు పడవదు. గుణవతి అయిన భార్య భర్తని మోసం చేయదు. గుణవతి అయిన భార్య చాలా చక్కగా ఇల్లు కట్టుకుంటుంది. భర్తతో ఉండటమే తనకి అలంకరణ, భర్తని ప్రేమతో పలకరించడమే తనకి అలంకరణ. కొంతమంది స్త్రీలు భర్తని బంగారం తిప్పినట్టు తిప్పుతున్నారు. నేను అంటాను, నీ భర్తని బంగారం లాగా తిప్పాలనుకుంటున్నావు నువ్వు. ఒకవేళ తిప్పుతున్నావు, నువ్వు ఒకవేళ బంగారం గర్రగర్ర తిరిగి కళ్ళు తిరిగి కింద పడిపోద్ది, అవసరమైతే తినకుండా జీవం పోద్ది, బయలుపోద్ది, చనిపోతాడు. అప్పుడు బాధ భరించాల్సింది ఎవరు చెప్పండి. నా భర్త దగ్గర నేను గెలవాలి, నా కుటుంబంలో నేను గెలవాలి, నా అత్త దగ్గర నేనే గెలవాలి, అసలు నేను ఇంటికి రాని అని ఉద్దేశించి ఆలోచన చేసి వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట.